నిజాంపేట మండలం పరిధిలోని చెల్మెడ గ్రామంలో రజక కులస్తులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ మడలేశ్వర సీతాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు శ్రీ మడలేశ్వర సీతలదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ, వేలేటి రామ్మోహన్ శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మడలేశ్వరి సీతాలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేపట్టామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రజక కుల సంఘం సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు కాకుండా ఇతర జిల్లాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారని, ఆ స్వామివారి కృపతోటి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామని అన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని రజక సంఘం సభ్యులు సంగోళ్ల చంద్రం, రాజయ్య, బాల ఎల్లయ్య, బైరయ్య, ముత్తయ్య, నరసింహులు, వెంకయ్య, సురేష్, స్వామి, నితీష్, యాదగిరి, కరుణాకర్, తిరుమలయ్య, మల్లేశం, బాబు, యాదగిరి, రవి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. మహోత్సవాంగభూతం అనండి. యథాశక్తి సాలంకృత సహిరణ్యోదక దారా బిడ్డ ఉన్నది చేసినాం. వాళ్ళకి అదృష్టవంతులు, మంచి బాగుంది. మరి ఇద్దరు కొడుకుల్లో ఉన్న కాంతి మధ్యల కాబరి పుణ్యమిలే విరాజే అయోధ్యామధరామాయాగాదే కాంతి చవంతిగా ఓరే ద్వార. నిజాంపేట మండలము చల్మెడ గ్రామము రజక కులం సంఘంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ శ్రీ మడలేశ్వర సీతాదేవి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం గత 3 రోజులుగా యువకులు, గ్రామ పెద్దలు మరియు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు యంత్ర ప్రతిష్టా కార్యక్రమము దిగ్విజయంగా ముగిసింది. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేద పండితుల యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 11 గంటలకు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అన్ని కులాలు వాళ్ళు కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణం కోసము ఈ శాంతి కళ్యాణ కార్యక్రమము ప్రారంభమైంది. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇది మండలం నుంచే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది రజక కులస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దీని కార్యక్రమానికి గ్రామం యొక్క యువకులు, రజక కులస్తులు చాలా శక్తియుక్తులుగా పోరాడి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేపట్టినట్టు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓం నమః శివాయ. స్వామి సీతారామేశ్వర స్వామి దేవాలయ ఆలయ నిర్మాణ భాగంగా 3 రోజుల కార్యక్రమం శనివారం రోజున సృష్టి పుణ్యవాచంతో ఆరంభమై శాశ్వత